అసలు నీకు ఇది న్యాయమే కాదు బావా. నేనే ఒక మోపు కోసిందాక మనిషి నువ్వు రానే రాలేదు. పేడకలు నేను తీసానా? మరి ఇంటి దగ్గర పిల్లగాళ్ళని రెడీ చేసుకుని నేను రాలేదా? సరే మోపుకేసాక మళ్ళీ ఇంకొక మోపు కోద్దాం. కానీ మోపు అయిద్దా ఇది కోసేనా? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఇలా పొద్దున్న అయితే మేము తినపోయినా కూడా ఫస్ట్ ఈ పని అనేది కంప్లీట్ చేసుకోవాలి. మేమైతే ఫస్ట్ ఈ గడ్డిక పని అనేది కంప్లీట్ చేసుకోవాలి. మేమైతే ముందే 2 గంటల పని ఇంట్లోనే కంప్లీట్ చేసుకొని వచ్చామండి. ఇంకా తర్వాత నేను ఫస్ట్ వచ్చి కొంచెం కోసాను గడ్డి. ఇంక ఇప్పుడు ఇద్దరు మళ్ళీ కొయ్యాలి. 2 మోపులు అయితే గడ్డి కొయ్యాలి. దీన్ని జాడ్ అంటారు, ఇంకొకటేమో జున్నుగడ్డి. 2 గడ్డలు కొయ్యాలి. మాకు దగ్గర 2 గంటల టైము ఈ గడ్డి దగ్గరే సరిపోద్దండి. అందుకని మేము ఎర్లీ మార్నింగే లేస్తాం, 4:35 అలానే లేచి పని అనేది కంప్లీట్ చేసుకుంటాం. ఎందుకంటే తనకి లేట్ అయిపోయింది కదా. మనం తింటే సరిపోదు కదండి, గేదెలకు కూడా వేయాలిగా. ఇంకోటి చెప్పు బాబా, మన చూపి అక్కడ నుంచి మొత్తం ఇది అంటే చెట్టు మొత్తం చెప్పు బావా, చెప్పు. ఏం కదా చెప్పు. సో వ్యూ అయితే చూపించారు కదా. మేము ఫస్ట్ నుంచి కూడా అది కూడా అయినా కొద్దిగా ఏం కావు చిత్రమేని ఊరు కాడికి ముందు వచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇంత గడ్డి కోసినా కూడా ఏం కోసి త్రివేణి అని అంటాడు. మోపైంది అయినా కూడా చూడండి. అమ్మ ఇంకా దానిలో ఈ మోపు వేసి ఇంట్లో వేసొద్ది. కానీ మా డే స్టార్ట్ అవుతుంది అయితే ఈ గడ్డితోనేనండి. ఇదైతే సరే ఒక మోపు అయిపోయింది. ఇంకో మోపు కోసేటప్పుడు మీకు చూపిస్తాను, ఓకేనా? ఇప్పుడు మేము టైం చెప్పలేదు కండి. మేము చేసుకునే ఈ పని టైము ఉదయం అయితే 7 గంటలు అవుతుంది ఇప్పుడు టైము. చాలామంది నాకు తెలిసి అయితే ఈ టైంకి ఎవరు లేచుంటారు. మాదైతే ఈ పని అయితే కంప్లీట్ అవుతుంది. దగ్గర 9 వరకు ఈ గడ్డి అనేది ఉంటుంది. సో చూడండి ఎంత గుబురుగా ఉందో. చాలా డేంజర్ కూడా గడ్డి కొయ్యాలంటే. లోన ఏముంటాయో తెలియదు కదా, పాములు కట్టాలంటే చాలాసార్లు కనిపించాయి కూడా. ఇంకా కానీ తప్పదు, చేసుకోవాలి. అన్నిటికీ భయపడితే ఎట్లా తప్పదు? భయపడితే మనం ఏమీ చేయలేము. ఇంకొక మోపు అయితే కొయ్యాలి, కోసి దాన్ని కూడా ఇంట్లో జారేసి ఇంకా ఒక 4 మోపులు మాత్రం జున్నుగడ్డి కొయ్యాలి. అదైతే చాలా బురద కొట్టింది, అస్సలు కొయ్యలేము మనము. నాకు అది కొయ్యాలంటే ముందు ఏడుపే వచ్చింది. మా పిల్లల్ని అయితే రెడీ చేసి వచ్చాను ఫ్రెండ్. మా పిల్లలకి వ్యాను 7:30కి వ్యాను. తను ఇంకా రెడీ చేసి టిఫిన్లు పెట్టేసి నేను ఇంకా వచ్చేసాను అనమాట. అత్తయ్య గారిని చెప్పి వ్యాన్ ఇచ్చిందని. ఇంక మేమిద్దరం ఈ పని కంప్లీట్ చేసుకుంటే తర్వాత మనము ఇంట్లో ఏ వర్క్ అయినా చేసుకోవచ్చు. ముందైతే గేదెలకు మాత్రం లోటు లేకుండా ముందు గడ్డి పని అది చూసుకుంటాము. మళ్ళీ నేను చూపించి మా వారు కోయించడం చూపిపోతే నేనే ఎక్కువ పని చేస్తున్నారు అనుకుంటారు. తను కూడా చేస్తాడండి, ఇద్దరం సమానంగా చేస్తాము. నాకన్నా తనే ఎక్కువ చేస్తాడనమాట మోపులు మోయటంలో. సో ఇంకైతే మొత్తం కోసామండి. ఇంక ఇదైతే మోపుకేసుకొని ఇంటికి తీసుకెళ్ళాలి. బాబా మన సబ్స్క్రైబర్స్ని అడుగు బాబా ఒకరు కొంచెం ఛానల్ సపోర్ట్ చేయండి అని. నువ్వు అడగట్లేదని కూడా వాళ్ళు ఫీల్ అవుతారుగా, అడుగు. హాయ్ ఫ్రెండ్స్ అన్నాను, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకరువా, మా వీడియోస్ నచ్చితే అని అడగాలి. నేను అడిగితే బాగుంటుందా? నువ్వు కూడా అడగాలిగా. తను అడగట్లేదని వాళ్ళు ఫీల్ అవుతారుగా. అమ్మో ఎంత బాగా సిగ్గుపడుతున్నావా. మనమేం తప్పేం చేయట్లేదుగా బాబా. మన వీడియోస్ మనం చేసే పనులు పెడుతున్నాం.
నచ్చిన వాళ్ళు వీడియోస్ చూస్తారు. అలానే సరే అండి, ఇంకా వీడియోస్ నచ్చితేనే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ ఇవ్వండి అబ్బా, మీరు లైక్ ఇస్తేనే కదా ఇంకొకళ్ళకి మా వీడియోస్ అనేది వెళ్తాయి. చూసి లైక్ చేసి మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మేము గడ్డి అయితే మోపుకేస్తామండి. చెప్పుడు ఉన్నా ఒక్కొక్కసారి స్లిప్ అయింది అనుకోండి, ఇంకా కాలుకి మాత్రం డ్యామేజ్ అయినట్టే. జాగ్రత్తగా కాలు పెట్టాలి. బరువు ఉంటుంది, కానీ తప్పదు, ఎంచుకోవాలి. ఒకళ్ళ దగ్గరికి పోయి పని చేసే కాడికి మనకు నచ్చింది, మనకు వచ్చిన పని, మనకు సంతోషంగా ఉన్న పని చేసుకోవడం తప్పలేదు. ఎవరి దగ్గరికో వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం దాకా చేసినా కూడా వాళ్ళు చెప్పినట్టే వినాలి. ఇదైతే అట్లా కాదు కదా, మనకి నచ్చినట్టుగా చేసుకుంటాం. వ్యవసాయం అయినా ఈ గేదెలైనా కూడా ఒక 2 గంటలు కష్టపడ్డాననుకోండి, సాయంత్రం దాకా మళ్ళీ ప్రాబ్లం ఉండదు గడ్డి కోసుకుంటే. అందుకని మేమైతే ఇది చూస్ చేసుకున్నాము. అలానే ఒకదాని మీద డిపెండ్ అయ్యి ఎప్పుడు ఉండకూడదు, 2 ఆప్షన్స్ ఉండాలి. అలానే తన డ్యూటీ కూడా కనుక్కోవాలి. ఒక మోపు అయితే అయిందండి, ఇంకా తను తీసుకెళ్తున్నాడు. అదైతే ఇంటి దగ్గర వేసి వస్తాడు, చాలా బరువు ఉంటుంది. నన్నైతే మొయ్యనీళ్ళేయండి, తనే మోస్తాడు. బక్కగా ఉంటాడు కానీ చూడటానికి గట్టోడనండి. గడ్డి మోపులంతా కూడా తనే మోస్తాడు. తన క్లైమేట్ చూపించాడు కదా, మేము ఫస్ట్ నుంచి అక్కడ ఒరిగడ్డి వాము ఉంది కదా, అక్కడ నుంచి కోసుకుంటూ వచ్చామండి. ఇంకా కొయ్యాల్సిందైతే ఇదిగో చూడండి, ఇదంతా ఉందన్నమాట. అలానే ఇంకొక గడ్డి కూడా ఉందండి, జున్నుగడ్డి. అక్కడ కూడా నేను వీడియో తీస్తాను కంపల్సరీగా. సో ఇప్పుడైతే ఇంకా మీకు కోసేటప్పుడు కూడా చూపిస్తాను. కోసేటప్పుడు మాత్రం చాలా కష్టం అండి. మన బలవంతా దాని మీద పెట్టి కొయ్యాలి. సో ఓకేనా, ఇంకా అయిపోయిందండి గడ్డి పని. ఇంటికైతే వెళ్తున్నాము. మా ఆయుధాలు చూపించలేదు కదా, ఇదండి మా ఆయుధాలు. ఇవే మా ఆయుధాలు, గడ్డి కోసే ఆయుధాలు. చిన్నంగా బండి పడేను. తీసుకొస్తున్నా.